హాయ్, వెల్కమ్ టు ప్రజాగాలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావుని. అంటే ఎప్పుడు మేమే చెప్పడం హెచ్ఎండి వాళ్ళు తప్పు చేస్తారు, హెచ్ఎండీలు పర్మిషన్ ఇస్తారు అని చెప్పడం కాదు. ఎంతమంది చెప్పినా వాళ్ళకి వస్తే ఏం చేయరు, లేకపోతే ఏదైనా చేస్తారు. ఎందుకంటే కాకా చెప్పింది ఒకసారి విందాం ఏమంటుండో. కేసు నడిచేటప్పుడు హెచ్ఎండిఏ వాళ్ళు పర్మిషన్ కూడా ఇచ్చిర్రా బాబు. వా, ఏం హెచ్ఎండిఏ నాకు అర్థం కాదు. కోర్టుల కేసు ఉంటే ఎట్లు ఇచ్చిర్రు? ఎందుకంటే రెవెన్యూ వాళ్ళని మేనేజ్ చేసుకొని డబ్బులు ఇచ్చి కోర్టుల పేరు చేసుకున్నాడు. ఈ మాట ఎవరు చెప్పిండ్రు? రాహుల్ గాంధీ ఖమ్మంలో బహిరంగ సభలో చెప్పాడు. ఏమని? ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూములు కూడా తీసేసుకున్నారు అన్నారు. ఇది ఇంతకంటే క్లియర్ కేసు ఏం కావాలి? ఇవాళ నేను చూసిన మా శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ మొదటి రోజే ఆయన ప్రభుత్వంలో వచ్చిన తల్లారే ఇంత పెద్ద బుక్ ఇచ్చిన ఆయనకిచ్చిన, రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన. ఆ తర్వాత ఇది జరిగినాక హెచ్ఎండిఏ ఆఫీస్కు నేను, కోదండ రెడ్డి, శ్రీనివాస్ అనే వాళ్ళ మనవాడు మేము పోయినాము. పోతే కాయిదాలే అయ్యారు మాకు. ఏం గవర్నమెంట్ ఇది నాకు అర్థం కాదు. మరి ఇచ్చిన గవర్నమెంట్ ఎవరు చేసిండు? ఇది కమిషనర్ ఇవ్వాలి పర్మిషన్. ఇది అంటే ఎవ్వరు ఇచ్చినా ఇవ్వకుండా వాళ్ళకి నచ్చింది చేస్తారు. మామూలుగా హెచ్ఎండి వాళ్ళకు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకొని పక్కన పడేస్తే చెత్తపొట్లు వేస్తారు. వాళ్ళు కోర్టు కేసు ఉందా ఏముందా తెలియదు. ఎవరేం చెప్తే ఇద్దరు అంటే డబ్బులు ఎలా వస్తాయి, పైసలు ఎలా వస్తాయి, రాకపోతే ఏం చేయాలి, ఇది తప్ప ఎప్పుడు హెచ్ఎండిఏ కానీ జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అందరూ లంచాలు లంచాలు లంచాలు. నిజంగా మీరు లంచాలు తీసుకోకపోతే ఇన్ని అక్రమ కట్టడాలు ఎందుకు వచ్చినాయి? ఇమ్మీడియట్లీ డిమాలిష్ చేయండి. ఎందుకు చేయలేరు? అంతే. అది అసలు మారే ప్రసక్తి ఉండదు. కొత్తగా ఐఏఎస్ అమరాపాల్ గారు వచ్చారు. తప్పకుండా మార్దని ఆశిస్తున్నాము. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. అందరికీ నమస్కారం.